హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్టైల్ జంక్షన్. ఒకే పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసపిండిని తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరని వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కాస్త జారులా ఉండేలాగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దోశ ప్యాన్ పెట్టుకొని వాటర్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి వేసుకొని దోశలాగా వేసుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, మన దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. పొంగనాల పెన్నం తీసుకొని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఈ పిండిని పొంగనాల్లాగా వేసుకోవాలి. దీనిపైన కాస్త ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా పొంగనాలు కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.